బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా ఇంటికి వస్తుంది. రాగానే ఇంకా ప్రభావతి, ఏంటి ఆలస్యమైంది, మార్కెట్కి వెళ్ళి ఇంతసేపైనా ఇంటికి రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళావు? అది అత్తయ్య, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అయినా పనా పాట ఎప్పుడు చూసినా మీకు మాయదారి సంతే. సర్లే కానీ ముందు వెళ్ళు, టైం అయిపోతుంది. ఆ చేపల్ని చేసేసి పీతలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి వంట మొదలుపెట్టు. అది కదత్తయ్య. ఏంటి? నాకు ఆకలిగా ఉంది, టిఫిన్ కూడా తినలేదు. ముందు టిఫిన్ చేస్తాను, దీనికేం తక్కువ లేదు. వెళ్ళి తిను, తిన్నాకే చెయ్యు. ఎలాగో ఇద్దరు తోటికోడల్ని తినకుండానే పంపించావుగా, వాళ్ళది కూడా నువ్వే తిను అని అనగానే మీనాకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇక మీనా, వద్దులే అత్తయ్య, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. అబ్బో, పౌరుషం ఒకటి ఏడ్చిందా అనేసరికి కోపం వచ్చేసిందా? తిన్నంటున్నావు? అమ్మా, నేనేమి నిన్ను అనలేదు. నీ ఇష్టమైతే తిను, లేకపోతే మానేసే. మళ్ళీ ఆ బాలుగాడికి నేనేదో చేశానని లేనిపోయి చెప్పమాకు. అత్తయ్య, నేనెప్పుడు కూడా ఆయనతో మీ గురించి ఏది చెప్పలేదు. చెప్పకుండానే వాడు రోజు అంత గొడవ చేస్తున్నాడా? ఏమో, మీ అబ్బాయి గురించి మీకే తెలియాలి. ఆ వాడి గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మీనాతో వంట చేయిస్తుంది. ఇక అవుతుంది. నైట్ అయిన తర్వాత అందరూ కూడా ఇక డిన్నర్ చేయడానికి వస్తారు. ఇక ప్రభావతి అయితే చేపల పులుసు, పీతల వేపుడు. ఒరే మనోజ్, నీకు ఇష్టమైన పీతలు తెప్పించానురా. అమ్మ శృతి, నువ్వు చేపల ఫ్రై తింటావంట కదా, అందుకే నీకోసం చేపల ఫ్రై చేయించాను అని చెప్పి అనగానే, ఆంటీ, ఈ ఫిష్ ఫ్రై మీరు చేశారా? లేదమ్మా, మీనానే చేసింది, చేపించాను. అలాంటప్పుడు దీని క్రెడిట్ అంతా మీనాకే వస్తుంది. ఎందుకంటే అందరికీ ఇష్టమైనవన్నీ చేసింది మీనా కదా. కాబట్టి ఈరోజు మీనా ఫుడ్ తయారు చేసింది కాబట్టి ఫస్ట్ మీనానే ట్రై చేయాలి. మీనా, రా కూర్చో, ముందు నువ్వే తిను అని వెనకాలే. లేదులే శృతి, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. దానికి అలవాటలే అమ్మా, లాస్ట్లో మిగిలింది తింటాం. ముందు మీరు తినండి. రోహిణి, రా అమ్మా, ఉదయం టిఫిన్ కూడా తినలేదు, కూర్చో అని చెప్పేసి ఇక ప్రభావతి వాళ్ళని తినమని అంటుంది. ఇక వాళ్ళందరూ తింటూ ఉంటే మీనా వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. తినండి తినండి, బాగా కుంభాలు కుంభాలు మెక్కండి. నా భార్య వంట చేస్తే దానికి పెట్టడం లేదు, ముందు మీరు తింటున్నారు, తినండి తినండి, మీకు అరిగిద్దా ఏంటి అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంటి అప్పుడే గొడవ స్టార్ట్ చేసావా? ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? అయినా నీ పెళ్ళాన్ని ఇవన్నీ చేయమని నేనేం చెప్పలేదు కదా. ఏంటి, నువ్వు చెప్పలేదా? చెప్పకుండా నా పెళ్ళం దాన్ని నచ్చినట్టుగా ఇవన్నీ చేసిందా? ఏం మీనా అని వెనకాలనే, అది చూడు, అనవసరంగా గొడవ చేయొద్దు, ముందు మహాతల్లి నువ్వు కూడా పైకి వెళ్ళు అని వెనకాలనే మీనా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ అలాగే రవి, శృతి, రోహిణి అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక సత్యమేమో, ఏంటి బాలు ఇంకా భోంచేయలేదు, మీనా కూడా కింద లేదు, వాళ్ళు పైకెళ్ళారు, అక్కడే తింటారంటలేండి అని చెప్పేసి ప్రభావతి ఇక సత్యమూర్తిని కూర్చోబెట్టి భోజనాన్ని వడ్డిస్తుంది. ఇక బాలు అయితే ఇలా రోజు అన్నన్ని పనులు చేస్తూ ఉంటే చేతులు కాళ్ళు ఇలాగే నొప్పులొస్తాయి. అప్పుడు వంటకు ఇలా భోజనం కూడా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటావు. నాకు ఇప్పుడు ఆకలిగా లేదులేండి. ఏంటి ఆకలిగా లేకపోయేది? అంత పని చేస్తే ఆకలి లేకుండా ఉంటుందా ఏంటి? ఉండు, నేనే భోజనం తీసుకొస్తాను అని చెప్పి బాలు ఇంకా భోజనం తీసుకొచ్చి మీనాకి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. ఇక మీనా, నాకు ఎవరు తోడు లేకపోయినా మీరు నాకు తోడుగా ఉన్నారు, అదే నాకు సంతోషం అని అంటుంది. ఇదిగో, ఇలా సతీ సావిత్రి డైలాగులు చెప్పావనుకో, మా అమ్మ నీతో ఇంకా పనులన్నీ చేయిస్తుంది. అందుకే కొంచెం ఎదురు తిరుగు. వాళ్ళు పనులు చెప్పినా చేయనని చెప్పు. అయినా ఆ ఇద్దరు కోడలు ఏ పని చేయనప్పుడు నువ్వే ఎందుకు అన్ని పనులు చేయాలి? ఈసారి నేను చేయనని ముఖం మీద చెప్పు, పర్వాలేదు. అది కాదండి, వీళ్ళందరూ మనవాళ్ళే, మన వాళ్ళ కోసం మనం పనిచేయడంలో తప్పేముంది? అది వాళ్ళు కూడా అనుకోవాలి కదా మీనా. నువ్వింత పనిచేస్తున్నావు, కానీ ఆ డబ్బులమ్మకి, ఆ డబ్బులున్న అమ్మాయికి, ఈ పార్లర్ అమ్మకి నీ మీద ఏమైనా ప్రేమ ఉందా? అంతేందుకు, ఆ లక్షవతి వాళ్ళ కోడలిద్దరూ డబ్బు తెచ్చారన్న సంతోషంతో వాళ్ళని నెత్తిన పెట్టి చూసుకుంటుంది, కానీ నీతో ఏ రోజైనా ప్రేమగా మాట్లాడిందా? చెప్పు. ఏవండి, సర్లే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, ముందు నువ్వు భోంచేయి అంటూ బాలు అయితే మీనాకి భోజనాన్ని తినిపిస్తాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత అప్పుడే పార్వతి ఇంటికి వస్తుంది. సత్యమూర్తి హాల్లో పేపర్ చదువుతూ ఇక పార్వతిని చూసి,
చెల్లమ్మా ఇలా వచ్చారేంటి, రండి కూర్చోండి, అమ్మ మీనా అని మీనాని పిలుస్తూ ఉంటే అప్పుడే మీనా, బాలు, ఇక రోహిణి, మనోజ్, ఇక ప్రభావతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక మీనా ఏమో అమ్మా ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడే శృతి, మీనా మీ అమ్మగారా? అవును శృతి, అమ్మా తనే శృతి, రవి వాళ్ళ భార్య. నమస్తే అమ్మా, నిన్ను చూడలేదు కానీ మా మీనా చెప్తుంది నువ్వు చాలా మంచిదనవని. అబ్బో ఇప్పుడు నువ్వు మంచితనం గురించి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా ఇంటిక్కడికి అని ప్రభావతి అంటుంది. ఇక సత్యమూర్తి, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా ప్రభా? చెల్లమ్మ ఎందుకు వచ్చారు, ఏదైనా ముఖ్యమైన పనుందా? ఆ లేకపోతే ఈమెకేమైనా మినిస్టర్ సంతకాలు చేయాల్సిన పనులున్నాయేంటి అని ప్రభావతి అంటూ ఉంటే ఇక బాలు, నీకెలా ఉన్నాయో మా అత్తగారికి కూడా అంతే. నీకంటే మా అత్తగారు నువ్వంటే ఖాళీగా తిని ఇంట్లో కూర్చుంటావు. మా అత్తగారు అలా కాదు కదా, ఉదయాన్నే లేచి పూల కొట్టుకు వెళ్ళి పూలు కట్టి ఆ పూలని అమ్మి చాలా కష్టపడతారు. చెప్పండి అత్తయ్య, మీరెందుకు వచ్చారో ముందు ఆ విషయం చెప్పండి అని వెనకాలనే, అన్నయ్య గారు నా మెడలో అంటే పురుస్తుల తాడు లేదు. ఆయన ప్రాణాలతో పోయినప్పటి నుంచి తాడుని పక్కన తీసి పెట్టించాను. మీనాకి గొలుసు లేదు కదా, అందుకే ఆ పుస్తుల తాడుని మీనా మెడలో మంగళసూత్రం చైన్ తయారు చేయించి తీసుకొచ్చాను. అది మీనాకి ఇచ్చిపోదామని వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా మీనా, బాలు, సత్యమూర్తి అందరూ షాక్ అవుతారు. ఇక ప్రభావతి, అబ్బో ఈ విషయం అప్పుడే నీ దాకా చేరవేసిందా నీ కూతురు? నాకు తెలుసు, అత్త రాచి రంపాలు పెడుతుంది, తన మెడలో బంగారం లాక్కుంది, నా మంగళసూత్రాలు కూడా తీసుకుంది, నన్ను రోజు ఏడిపిస్తుంది, ఇలా అన్ని చాడీలు చెప్పేశావా మీ అమ్మతో? ఎంతలోకి చేరేసేసావు ఇవన్నీ అని అంటూ ఉంటే సత్యమూర్తి, ప్రభా నోరు మూస్తావా కాసేపు అని అంటూ ఉంటే ఇక పార్వతి, అమ్మ మీనా ఈ మంగళసూత్రం చైను నీ మెల్లో వేసుకో అమ్మ పూసలు గుచ్చి అని వెనకాలనే, అమ్మ ఎందుకు ఇవన్నీ, నేను చెప్పాను కదా ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? అబ్బో ఇప్పుడు ఆ చైన్ కోసం మేము బీరువాలు కొనాలేమో, అంత బీరువా కూడా మా దగ్గర లేదు, నువ్వు తెచ్చిన బంగారం దాచిపెట్టడానికి ఇప్పుడు ఏం చేయాలి అని వెనకాలనే సత్యమూర్తి, ప్రభా ఇక నోరు మూస్తావా, నా చేతికి పని చెప్పమంటావా? సర్లే నేను మౌనంగానే ఉంటాను అని అంటూ ఉంటే ఇక బాలు అయితే, అత్తయ్య గారు ఇవన్నీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీనాకి పుస్తక తాడు నేను చేయిస్తాను, అలాగే మీనాకి ఏం కావాలో అన్నీ నాకు లిస్ట్ రాసి ఇచ్చింది, అవన్నీ నేను చేయిస్తాను. ఈ చైన్ మాత్రం మీరు మీనాకి ఇవ్వద్దు. అది కాదు బాబు, ఆడపిల్ల అలా మెడలో పసుపుతాడు వేసుకొని ఉంటే తన తోటి కోడల దగ్గర కూడా తనకి అవమానంగా ఉంటుంది. అందుకనే ఈ పుస్తల తాడు నేను నా మీనా పుట్టింటి నుంచి ఇస్తున్నాం కాబట్టి మీనా తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నయ్య గారు కాదని చెప్పద్దు అని పార్వతి కూడా అంటుంది. ఇక మీనా, అమ్మ దయచేసి మావయ్యని కానీ ఆయన్ని కానీ ఇబ్బంది పెట్టద్దు, నేను పుస్తుల తాడు వేసుకునేది ఆయన కష్టాజితంతో కొన్న తాడు మాత్రమే. అవును, అందుకనే నేను ఈ తాడు నీ దగ్గర తీసుకోకూడదు అనుకుంటున్నాను, దయచేసి ఈ బంగారం తీసుకువెళ్ళిపోమ్మా అని వెనకాలనే ఇక బాలు, మీనా అనవసరంగా అత్తయ్యని బాధ పెట్టద్దు, ముందు ఆ చైన్ తీసుకో నువ్వు. అది కదండి మీనా తీసుకోమని చెప్పానా అని చెప్పేసి అనగానే ఇక పార్వతి ఆ చైన్ అయితే మీనాకి ఇస్తుంది. ఇక మీనా ఆ చైన్ తీసుకున్న వెంటనే ఇంతలోకి పక్కనున్న ప్రభావతి, అబ్బో ఎంత ఉంటుంది అది, కనీసం ఒక తులమైనా ఉంటుందా అని వెనకాలనే ఇక బాలు, మరి నువ్విచ్చిన బంగారం ఒక తులమైనా ఏంటి, దాన్ని ఎలా లాగేసుకున్నావమ్మా నువ్వు అని అంటాడు. ప్రభావతి ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఇంతలోకి మీనా ఇక ఆ చైన్కి పుస్తలు గుచ్చుకొని మెడలో వేసుకుంటుంది. ఇది చూసిన బాలు, ఎందుకండి అమ్మ ఈ బంగారం ఇస్తే తీసుకోమన్నారు, చూడు ఆ ఇద్దరు కొడలు పుట్టింటి నుంచి బంగారం తీసుకొచ్చారని మా అమ్మ రెచ్చిపోతుంది కదా, అందుకే ఇది నీ దగ్గర నుంచి తీసుకోమన్నాను, దానికి తగ్గ డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, ఈ మెడలో ఈ చైన్ మాత్రం నువ్వు ఉంచుకో అని చెప్పేసి బాలు అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత బాలు అయితే ఇక రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ట్రిప్ కోసం. ఇక అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా బాలు కారు ఎదురుగా ఒక కారు చెట్టుకు గుద్దుకొని ఉంటుంది. అది చూసిన బాలు ఒక్కసారిగా కారు ఆపి పరిగెత్తుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ కారులో ఒక అతను స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇక అతన్ని చూసి బాలు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయిస్తాడు. ఇక అక్కడున్న డాక్టర్ అయితే తను యాక్సిడెంట్ అవ్వడంతో స్పృహ కోల్పోయారు,
ఏం ప్రమాదం లేదు, ఇంజెక్షన్ చేశానుగా స్పృహలోకి వస్తారు అని వెనకాలనే ఇంతలోకి బాలుకి మీనా కాల్ చేస్తుంది. ఏంటండి ఇంకా భోజనానికి రాలేదు? మీనాకి జరిగిందంతా బాలు చెప్తాడు. అవునా అండి, ఇప్పుడు ఎలా ఉంది ఆ పెద్ద ఆయనకి? పర్వాలేదు మీనా, ఆయన స్పృహలోకి వచ్చాక నేను ఇంటికి వస్తాను అంటూ బాలు కాల్ కట్ చేస్తాడు. ఇంతలోకి అతను స్పృహలోకి వస్తాడు. ఇక బాలు డాక్టర్ అక్కడికి వచ్చి ఇతనే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించాడు అని వెనకాలే ఇక ఒక్కసారిగా బాలుకి 2 చేతులు పెట్టి దండం పెడతాడు. మీరెందుకండి నాకు దండం పెడుతున్నారు? కాసేపట్లో ఉంటే మీరు పైకి పోయారనుకునేవాణ్ణి. అయినా మీ వయసు చూస్తుంటే మా నాన్నంత వయసుంది. ఇంత వయసులో మీరు అలా కారుతో అంత ర్యాష్‌గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రాణాలు పోతే ఏం చేసేవారు? అని వెనకాలనే ఇక ఒక్కసారిగా పక్కనున్న సూట్ కేస్‌ని చూస్తాడు. ఆ సూట్ కేస్‌లో డబ్బులుంటాయి. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలీదు. నేను అన్‌కాన్షియస్‌లో ఉన్నప్పుడు నా పక్కనున్న ఈ డబ్బు కోసం ఎవరైనా నన్ను వదిలేసి వెళ్ళుంటారు. కానీ నువ్వు నా సూట్ కేస్‌తో పాటు నన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చావు. నిజానికి నువ్వు చాలా మంచివాడివని ఇక్కడే అర్థమవుతుంది. చూడండి, మీరిచ్చే మంచి సర్టిఫికేట్ కోసం నేను ఇక్కడ నుంచోలేదు. నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే చూసుకో ఉండలేను. అందుకని మీకేదో సహాయం చేశాను అంతే. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంటే, చూడు బాబు, నన్ను కొంచెం ఒక ఇంటి దగ్గర దింపుతావా? ఎక్కడా? ఎక్కడో తెలీదు, కానీ ఈ గుడివారి స్ట్రీట్లో ఉన్న గుడి దగ్గర అయితే దింపు బాబు. అక్కడ నేను ఒకరిని కలుసుకోవాలి. అవునా, సరే అయితే పదండి, అక్కడ ఎవరిని కలుసుకోవాలి మీరు అని చెప్పేసి బాలు అయితే ఇక అతన్ని తీసుకొని గుడివార స్ట్రీట్ దగ్గర ఉన్న గుడి దగ్గరికి తీసుకొస్తాడు. ఇంతలోకి పార్వతమ్మ అక్కడ పూలు కడుతూ ఉంటుంది. ఒక్కసారిగా బాలు అతన్ని అక్కడ కారులో దింపడం చూసి పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాలు అయితే మా అత్తయ్యతో మాట్లాడి వస్తాను అని చెప్పేసి ఇంకా అనుకుంటూ అతన్ని అక్కడ దించేస్తాడు. ఇంతలోకి పార్వతమ్మ బాలుతో అతను రావడం చూసి షాక్ అయి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికైతే వస్తుంది. ఇక బాలు అత్తయ్య అది అని అంటూ ఉంటే, ఏంటండి మీరు మా అల్లుడితో ఇక్కడ కలిసొచ్చారేంటి? కొంపతీసి మీరు మా అల్లుడితో నిజం మొత్తం చెప్పేశారా ఏంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా బాలు, ఏం మాట్లాడుతుంది అత్తయ్య? ఏంటత్తయ్య, ఈ పెద్ద మనిషి ఎవరో నీకు తెలుసా ఏంటి అని వెనగాలే ఇక అతను, ఏంటి పార్వతమ్మ, మీరు చెప్తుంది నిజమా? ఇతను మీ అల్లుడా? అవును, మీనా గురించి మా అల్లుడితో నిజం చెప్పేశారా అని వెనకాలే ఒక్కసారిగా ఇక బాలు, అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీనా గురించి నిజం చెప్పడం ఏంటి అని వెనకాలే ఇక ఒక్కసారిగా అతను బాలుని హక్ చేసుకుంటాడు. అసలు ఎవరు సార్ మీరు? నన్నెందుకు హక్ చేసుకుంటున్నారు? మా అత్తయ్యతో మీనా గురించి నిజం చెప్పనా అంటున్నారు. మర్యాదగా మీరు మీనా గురించి ఏం నిజం నా దగ్గర దాచాలనుకుంటున్నారో చెప్తారా, లేదంటే నా చేతిలో చచ్చారే అంటూ అతన్ని చేయి చేసుకోబోతుంటే, అమ్మ బాలు, అల్లుడు గారు, దయచేసి ఆ పని చేయమాకండి. ఆయన మీకు స్వయాన మావయ్య అవుతాడు. మావయ్య మీద చేయి చేసుకోవడం తప్పు బాబు అని వెనకాలనే ఒక్కసారిగా బాలు ఛేదించేసి, ఏంటత్తయ్య మీరంటుంది? ఈయన నాకు మావయ్య అవడమేంటి? అసలేం మాట్లాడుతున్నారు? ఇంతవరకు వచ్చాక నీకు నిజం తెలియాలి బాబు. మీనా మీరనుకున్నట్టు నా కూతురు కాదు, ఈయన కూతురే. ఏంటత్తయ్య నువ్వంటుంది? అవును బాబు, మీనాని 22 సంవత్సరాల క్రితం ఈ గుడి దగ్గర ఈయన వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మీనా పసికందు. తనని మేము పెంచుకున్నాం. ఈ విషయం గురించి నేను ఎవరితో చెప్పొద్దని ఆ రోజు ఈయన మా దగ్గర ఒట్టు వేయించుకున్నాడు. అలాగే మీనాన్ని మీరే ప్రేమగా పెంచుకోండి మాకు 50,000 ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. అందుకే నీకు నిజం తెలిసేమో అనుకున్నాను. ఎందుకయ్యా అప్పుడు మీనాని వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే, ఆ రోజు నా కూతుర్ని ఇక్కడ వదిలి వెళ్ళడానికి నాదే తప్పు. నేను ఆ రోజు డబ్బులు సంపాదించడానికి నా కూతురు అడ్డుగా ఉందని తనని గుడి ముందు అన్యాయంగా వదిలేసి వెళ్ళాను. కానీ డబ్బు సంపాదించాకే జీవితం అంటే ఏంటో తెలిసింది. ఒంటరితనంతో నేను విసిగిపోయాను. అందుకే నా కూతురు కోసం ఇక్కడికి వచ్చాను. కానీ మీరు దేవతలా కనిపించారు. నా కూతురు మీనా ఎక్కడుంది చెప్పండి అని వెనగాలే ఇక బాలు, అంతా అర్థమైంది. నీలాంటి వాడు తండ్రిని తెలిస్తే మీనా తట్టుకోలేదు. అందుకే మీనాకి నువ్వు తండ్రివని ఎప్పటికీ చెప్పను నేను. బాబు, నీకు దండం పెడతాను. నా కూతురికి నేను తండ్రిని చెప్పకపోయినా ఒక్కసారి నా కూతురు దగ్గరికి తీసుకెళ్ళు.
తను ఎలా ఉందో చూడాలని ఉంది అని వెనకాలనే ఇక బాలు, సరే మీరెంత ప్రాధాయపడుతున్నారు కాబట్టి నేనేదో ఒకటి చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్తాను పదండి అని చెప్పేసి మీనాని తీసుకురావడానికి వాళ్ళ నాన్నని తీసుకొని బాలు అయితే ఇక ఇంటికి వస్తాడు. రాగానే ప్రభావతి సత్యం హాల్లో ఉంటారు. ఇక బాలు అతన్ని తీసుకొని ఇంటికి రావడంతో, ఎవర్రైనా చూస్తుంటే పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు, పెద్ద కారు కూడా ఉంది, ఈయన ఎవర్రా, మళ్ళీ ఏం తీసుకొచ్చావు ఇంటి మీదకి అని ప్రభావతి అంటుంది. ఇక సత్యమూర్తి, ఆపు ప్రభా. బాలు, ఎవరైనా? నాన్న, ఈయన మీనా వాళ్ళ బంధువంట, మీనాకి దూరపు చుట్టం, మీనాకి బాబాయ్ వరుస అవుతారంట, మీనాని చూస్తానంటే ఇంటికి తీసుకొచ్చాను అని వెనకాలే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అప్పుడే మీనా ఇక అక్కడికి వస్తుంది. ఏంటండి, ఈయన మా చుట్టమా? బాబాయా? నాకు తెలీదే. నీకు కూడా తెలీదంట, మీ చిన్ననాటి బంధువంట, నేను చూస్తానంటే ఇంటికి తీసుకొచ్చాను అని వెనకాలే ఒక్కసారిగా అతను మీనాని దగ్గరికి తీసుకొని మీనాని హత్తుకుంటాడు. అమ్మ మీనా అంటూ ఇక మీనాని చాలా ప్రేమగా చూస్తూ ఉంటే ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణి, శృతి కూడా అక్కడికి వస్తారు. ఇక బాలు అయితే, ఏంటి అలా చూస్తున్నారు, అలా నుంచోబెట్టడమేనా? మీనా, వెళ్ళి నీ చేత్తో మంచి కాఫీ పెట్టి తీసుకురా ఈ పెద్దాయనికి అని వెనకాలనే ఇక మావయ్య గారని బాబు అని అంటాడు. అదే మావయ్యకి అని వెనకాలనే మీనా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కాఫీ తాగిన మీనా వాళ్ళ నాన్న ఇక వెళ్ళిపోతూ, వెళ్ళాలని నాకు అనిపించట్లేదమ్మా, కానీ నేను వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళే ముందు నీకు నేను కొన్ని ఇచ్చి వెళ్తాను అని చెప్పేసి ఇక తన సూట్ కేసు ఓపెన్ చేసి తన కోట్ల ఆస్తి డాక్యుమెంట్స్ని, అలాగే ఒక మంచి డైమండ్ నెక్లెస్ని మీనా చేతిలో పెడతాడు. ఆ మీనా అవి చూసి, ఏంటండి ఇవి నాకిస్తున్నారు? చూడమ్మా, నాకు పిల్లలు లేరు, నాకున్నది మీరు మాత్రమే, అందుకే నువ్వు ఎక్కడున్నావో చూసి నీకు ఇవన్నీ ఇద్దామనే వచ్చాను అని వెనకాలనే, అదేంటి మీరు మా బంధువు అంటున్నారు, ఇవన్నీ నాకు ఇస్తున్నాడు ఏంటి? నాకు ఇష్టం లేదు మీనా, కాదన మాకు, ఆయన ఎంతైనా నీకు తండ్రి లాంటివారు, ప్రేమగా నీకు ఇస్తుంటే ఎలా వద్దంటావు? తీసుకో అని వెనకాలనే ప్రభావతి, తీసుకోవే, నువ్వు నిజంగా అమాయకురాల్లా ఉన్నావు, ఇంత ఆస్తిస్తుంటే వద్దంటావేంటి అని చెప్పేసి అనగానే, ఆ డైమండ్ నెక్లెస్ ఎంత ఉంటుందండి? ఆ డైమండ్ నెక్లెస్ 2 కోట్లు అని వెనకాలే శృతి, నేను మా మమ్మీ నాకు ఇచ్చిన నగలు కూడా ఒక 50 లక్షలు ఉంటాయి అంతే, కానీ ఈ నెక్లెస్ ఒకటే 2 కోట్ల అని అనుకుంటూ షాక్ అవుతుంటే రోహిణికైతే కళ్ళు తిరిగినంత పని అవుతుంది. ఇక అదంతా కూడా ఇవ్వడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.